ఇతర బ్యాలెన్స్ వర్క్స్ అన్ని కూడా చేపట్టి 2 ఏళ్లలో దేవాదుల 100% ఏదైతే డిజైన్ ఆయకట్ ఉందో 6 లక్షల ఎకరాలు సుమారు ఈ 2-3 సైట్ విజిట్స్ కూడా చేస్తున్నాం ఈరోజు. అదేవిధంగా భద్రకాళి చెరువు వరంగల్ టౌన్ లో డీసిల్టింగ్ అదేవిధంగా ఫ్లడ్ మిటిగేషన్ వర్క్స్ కూడా పర్యవేక్షణ చేసి అది ఏ విధంగా వేగవంతంగా ఈ ఎండాకాలం పూర్తి చేయగలుగుతామో ఆ విషయాన్ని కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టు ఏ విధంగా తీసుకురావాలో ఆ విధంగా మా ఇరిగేషన్ శాఖ ముందుకు పోతున్నాము. ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 5 లక్షల ఎకరాలు ఆయకట్టు కొత్తగా ఆయకట్టుకి నీళ్లు ఇవ్వాలనే ఒక ఆబ్జెక్టివ్ తో ఒక లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. ఆ లక్ష్యంతో మేము పెట్టుకున్న ప్రయారిటీ ప్రాజెక్ట్స్ లో దేవాదుల వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలని మేము ముందుకు పోతున్నాము. మరి ఈ సంవత్సరం కూడా ఇరిగేషన్ శాఖకి బడ్జెట్ లో 23,000 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో సగం బడ్జెట్ గతంలో తీసుకున్న అప్పులు ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ రీపేమెంట్ అయితే సగము ఈ సంవత్సరం క్యాపిటల్ వర్క్స్ కి ఖర్చు పెట్టబోతున్నాం. సుమారు నెలకి క్యాపిటల్ వర్క్స్ ల్యాండ్ అక్విజిషన్ కలిపి మా ప్రభుత్వం 1000 crores ఖర్చు పెట్టి ఇరిగేషన్ కి హైయెస్ట్ ప్రయారిటీ మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు మేము ఇరిగేషన్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందుకు పోతున్న విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం. మరి నేను మొదటిసారి రివ్యూ చేసినప్పటి సంది నాకు ఎప్పుడు దేవాదుల ఇంత మంచి ప్రాజెక్టు ఇంత తక్కువ బ్యాలెన్స్ వరకు తక్కువ ఖర్చుతో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను సరే వేరే ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా పదే హైదరాబాద్ లో కానీ ఇక్కడ కానీ సైట్ విజిట్ చేసి మేము రివ్యూ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఇప్పుడు మేము వేసుకున్న షెడ్యూల్ ప్రకారం వేరే ఎటువంటి ఇబ్బందులు రాకుంటే మరి 2 ఏళ్లలో దేవాదుల అన్ని స్థాయిలో మొత్తం వరకు పూర్తి చేసి 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఇవ్వగలుగుతారని చెప్పి మా సంపూర్ణ నమ్మకం విశ్వాసం. ఆ విధంగా ముందుకు పోతున్నాం. దీని తర్వాత హన్మకొండ కలెక్టరేట్ లో ప్రజాప్రతినిధులు అధికారులతో అన్ని విషయాలు కూడా సమీక్షించి వారి యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు కూడా ప్రభుత్వం మరి దానికి యాక్సెప్ట్ చేస్తూ మేము ముందుకు పోతామని చెప్పి మనవి చేస్తూ